వెల్కమ్ బ్యాక్. మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ వైసీపీలో అప్పుడే 2029 లెక్కలు మొదలయ్యాయి. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వంగ గీత తన రాజకీయ భవిష్యత్ కోసం పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేతిలో ఓటమి తర్వాత ఆమె ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఆలోచనలో లేరు. పవన్ గెలుపు అక్కడ ఖాయమని గ్రహించి మరోసారి ఓటమిని చవిచూడటం ఇష్టం లేక తన కోసం ఒక సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఇది కేవలం నియోజకవర్గం మార్పు ప్రయత్నమా, లేక పార్టీలో తన ప్రాధాన్యతను కాపాడుకునే ఎత్తుగడనా? ఆమె చేస్తున్న ఈ అన్వేషణకు పార్టీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక ఇది కూడా పార్టీలో మరో అసంతృప్తికి దారితీస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కామేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా రాజకీయాలు రోజు రోజుకు కూడా రసవత్తరంగా మారుతాయని చెప్పొచ్చు. ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా అప్పుడే ఎలక్షన్ హడావుడైతే మొదలు పెట్టిందని చెప్పొచ్చు. ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ సంబంధించి 2029 ఎలక్షన్ సంబంధించి నాయకులందరూ కూడా తమ యొక్క ప్లాట్ఫామ్స్ అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో జనసేన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం అన్వేషణ మొదలు పెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి 2029 కోసం అయితే మాత్రం సేఫ్ జోన్ అయితే అన్వేషిస్తున్నారు. దానికి సంబంధించి మొన్న 2024 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా ఘోర పరాజయం అయితే పొందారు. దానికి సంబంధించి వచ్చే ఎలక్షన్ 2029 కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అపజయాన్ని అయితే మూట కట్టుకుంటాం అనే సదుద్దేశంతో గెలుపనేది అసాధ్యం ఈ ప్లేస్ లో ఉండడం వల్ల. అందుకని కొత్త ప్లేస్ ని అన్వేషించాలి అనే ఉద్దేశంతో ఆమె కొత్త ప్లేసెస్ అయితే మాత్రం వెతుక్కుంటున్నారన్నట్లయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తన చుట్టూ ఉన్న మొత్తం అనుచరులతో అయితే మాత్రం ఎక్కడైతే మనం విజయడాకా మోగిస్తామో అక్కడే మనం పోటీ చేయాలనే మంత్రాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వారితో కూడా మొత్తం కూడా వారితో ఆరాధిస్తున్నట్టు జిల్లాలో ఏ ప్లేస్ లో అయితే మాత్రం గెలుపొందగలవు అనే దాని మీద అయితే నివేదికలు అయితే తెప్పిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గీత మన 24లో ఘోర పరాజయం తర్వాత 29 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓ పక్క విజయం సాధించినప్పటికీ కూడా మరో పక్క ఆయన అభివృద్ధి పదంలో పరిపాలన చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా పెన్నడు కూడా లేని విధంగా అభివృద్ధి తీసుకైతే ప్రయాణం చేస్తుంది. దానికి సంబంధించి 2029లో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం ఇక్కడ పోటీ చేస్తే తనకు అపజయం తప్పదు అనే ఆలోచించి ముందుకు గ్రహించి సేఫ్ జోన్ కి వెళ్ళాలి, మనం గెలుపు ఎక్కడైతే మనం గెలుపు గుర్రం ఎక్కగలం అనే ప్లేసెస్ అయితే మాత్రం ఆవిడ అన్వేషణ అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది ఆ బలమైన ప్లేస్ లో మనం కంటెస్ట్ చేయాలి, గెలుపొందాలి. 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తనకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు 24లో. అది 29లోకి అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించి 2029 ఎలక్షన్ కి ఏ ప్లేస్ లో అయితే తను కంటెస్ట్ చేయాలనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిగా అన్వేషణ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే తన చుట్టూ ఉన్న అనుచర గణంతో మొత్తం కూడా నివేదికలు అయితే తెప్పిస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి మనం 2029లో మనం ఇప్పటి నుంచి కూడా కసరత్తు చేస్తే దానికి సంబంధించి 2029 ఎలక్షన్లకి సిద్ధపడతాం. అక్కడ మనం గెలుపొందాలి, అనంతరం కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మనకి మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనతో అయితే మాత్రం ఇప్పటికే వంగ గీత అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. సంబంధించి తన గతంలో 2016 గతంలో ఏదైతే ఉందో కాకినాడ ఎంపీగా పనిచేశారు. దానికి సంబంధించి కాకినాడలో పోటీ చేస్తే తనకు గెలుపొందొచ్చు అనే దాని మీద కూడా ఓ పక్క అయితే ఆలోచన చేస్తున్నారు. అయినప్పుడు కూడా కాకినాడలో కూడా ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం బలంగా ఉండడంతో కాకినాడ కూడా సేఫ్ జోన్ కాదని చెప్పేసి కాకినాడ కూడా పక్కన పెట్టినట్టే తెలుస్తుంది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా తను వైఎస్ఆర్సీపీ ఎక్కడ బలంగా ఉంది అనే 7 నియోజకవర్గాలు, దానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా వంగ గీత అయితే మాత్రం జల్లెడ పడుతున్నారు. దానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఆల్రెడీ తొలి నియోజకవర్గం వచ్చి ఆల్రెడీ దాడిశెట్టి రాజా బలంగా ఉన్నారు. దానికి సంబంధించి పత్తిపాడు, దాని తర్వాత పత్తిపాడు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించి అక్కడ కూడా బలమైన నాయకత్వం ఉంది. దానికి సంబంధించి ఇంకా మిగతా ప్లేసెస్ లో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది ఆ ప్లేస్ ను చూజ్ చేసుకుని ఆడ వైఎస్ఆర్సీపీ అధినాయకుడు వైఎస్ జగన్ దృష్టిలో అయితే మాత్రం ఈ ప్రతిపాదన పెట్టాలి, ఆయన ఆమోదయోగ్యం చేయించుకుని అక్కడ నుంచి గెలుపొందాలి. ఇప్పటి నుంచి 2026 ఇప్పటి నుంచి కూడా కసరత్తు మొదలు పెట్టాలి. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గాల్లో అయితే మాత్రం తన పాగాని తన యొక్క మొత్తం కూడా గ్రౌండ్
మొత్తం కూడా చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అయితే మాత్రం ఆవిడ ఇప్పటికే పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఈ 2026 నుంచి 29 ఎలక్షన్ ఈ 3 సంవత్సరాల్లో కూడా తను ఏదో నియోజకవర్గం చూస్ చేసుకుని అక్కడే తన కార్యక్రమాలు ఏదైతే ఉందో తన యొక్క ప్లాట్ఫామ్ ని సిద్ధం చేయాలనే సదుద్దేశంతో అయితే మాత్రం పక్కా ప్లాన్ తో అయితే మాత్రం వంగ గీత వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం కూడా తన చుట్టూ ఉన్న వారందరితోనే కూడా ఏ నియోజకవర్గం అయితే సేఫ్ జోన్ వైఎస్ఆర్ సీట్లు గెలిపోతగలం 2029 అనే దాని మీద నివేదికలు తెప్పించుకుని మొత్తం కూడా రిక్కేత ఏర్పడినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 2029 గెలుపు కోసం వంగ గీత పక్కా ప్లాన్ వేస్తున్నట్టయితే తెలుస్తుంది. 2029 గెలుపు అనంతరం కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఖాయమని చెప్పి తను ముందుగా ఊహించి మొత్తం కూడా ఇప్పటి నుంచి కూడా తను పక్కా వ్యూహంతో అయితే ముందుకెళ్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కాకినాడ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న ఈ నేపథ్యంలో వంగ గీత ఎత్తుకు పై ఎత్తుగా ముందస్తు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.